తెలంగాణ విమోచన సమితి వాళ్ళు క్షమించాలి. పొద్దుగాల పేపర్ చదివిన కేసీఆర్ కూడా మా స్నేహితుడే అని ఒక పదాన్ని చదివినా. స్నేహితుడే అన్నాక ఇక మనకు విమోచన సమితి అక్కర్లేదన్న. నేను అంటున్నా కదా ఒక ముచ్చట, అది నా అభిప్రాయం మాత్రమే అన్న. దోసుకున్నట్టు మనం దోస్తాను ఎట్లా చేస్తామన్నా మీరే చెప్పుది. ఒక మాట మనం ఏ ముచ్చట ఆ ముచ్చట కుల్లం మాట్లాడుకుందాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మరి నిన్న మొన్నటిదాకా నువ్వు కూడా వాడినావు కదా తమ్మి, నువ్వు వచ్చి గీడ మంచిగా చెప్తారు, నిన్నెట్లా నమ్మాలని కూడా మీరు అంటారు. మీరు అనుకుంటారు సహజమే. ఎందుకంటే అందరం నమ్మినాం, దుఃఖం అందరిలో ఉన్నది. ఏం చేద్దాము, అందరం ఏడవబడుతుంది. వీడియో కూడా ఏడవకుండా చూడకుండా ముందు పోతా అంటుంటాం. మీ పోనీ రాదు అంటే మనం కూడా వెనుక పోతుంది. నేను ఈ ముచ్చట కూడా నేను ఎందుకు యాడ్ చేస్తుంటా అంటే, అన్న ఇదొక సందర్భం ఉన్నది. ఈ ప్రాంగణానికి ఒక పేరు పెట్టుకున్నాం మనం, చాలా గొప్ప పేరు పెట్టుకున్నాం. కాళోజీ ప్రాంగణం అని పెట్టుకున్నాం. కానీ కాళోజీ నిక్కచ్చి ఒకే ఒక మాట చెప్పిండు, ప్రాంతం వాడు ద్రోహం చేసే ప్రాంతంలోనే పాతర పెడతాం, ప్రాంతేతరుడు ద్రోహం చేసే ప్రాంతం అవతలదాకా తన్ని తరుగుతామని చెప్పేశాడు. కాబట్టి ఈ ప్రాంతం వాడు ద్రోహం చేసిన వాంతో మనం స్నేహం ఎట్లా చేస్తామో ఖచ్చితమైనటువంటి మాటను నిక్కచ్చిగా ఇలా ప్రజలు చెప్పాల్సిన అవసరం తెలంగాణ విమోచన సమితి మీద ఉన్నది. ఆ మాట ఖచ్చితంగా ఉన్నప్పుడే మేమైనా వెనకైనా ముందటైనా మీ వెనక మేము ఉంటామని చెప్పేసి నా వ్యక్తిగతంగా చెప్తున్నా. తెలంగాణ ధూమ్ధాం అనేది ఎందుకంటే ఒక్కని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండాలి. ఇంకా ఎన్ని రోజులన్నా ఈ మోమాటానికి పోదాం. తెలంగాణ విమోచన చదివి కేసీఆర్కు దూరం ఉంటే దగ్గర రారని మీరు ఏమైనా భయపడుతున్నారా? ఎందుకు ఈ భయాలు మనకు అవసరం లేదు. నలుగురు చాలన్నా, న్యాయమైన వాళ్ళు నిజాయితీగా ఉన్న వాళ్ళు నలుగురు చాలు. ఎందుకే 100 మంది పనికిరాని వాళ్ళు మనకు? ఎందుకంటే ఒకసారి ఎంత విచిత్రమైన పరిస్థితి ఉంటుందంటే, ఇక్కడ పెద్దలు అరగోపాల్ సార్ ఉన్నాడు, చిన్నపిల్లగాలంత సార్ ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి సార్, ఆవేశం ఎక్కువ కదా పోరాయలకు. అయితే ఏదున్నా పర్లేదు, మంచి అయినా చెడైనా కడుపులో ఉన్నది బయట పెడదాం అనేది అనుకుంటున్నాను అన్న. ఎందుకంటే నేను కూడా కడుపులో దాచుకొని చాలా తప్పు చేసిన ఇన్ని రోజులు. దొంగలు ఉన్నారు జాగ్రత్త. బోర్డు కనబడితే ఎవరైనా సడన్గా పర్సులు గిర్సులు చూసుకుంటామే, ఉన్నాయనే వాళ్ళు చూసుకున్నాక నిలబడతాం మళ్ళీ ఆడ బోర్డు కనబడితే. కానీ దొరలు ఉన్నారు అన్నప్పుడు, దొరలే ఉన్నారు అన్నప్పుడు జరిసేపు పండుకొని పోతాం, ఏమన్నా అంత మనలే ఉన్నారు. కానీ దొరలే దోపిడీ చేస్తే ఎట్లా ముచ్చట్టు ఉంటే చెప్పు మనం ఒకసారి. అంటే నమ్మిన వాడు కంచె చేయని వేసినట్టుగా. అందుకే నేను అన్న, అందరు నమ్మినట్టు నేను బయట పోగానే మొన్న వీళ్ళు ఊకే వార్త అవ్వతాడు, లింగమా అని నేను నమ్ముకుంటే ఏం చేద్దాం బిడ్డ, నమ్ముకున్నాడు గట్ల చెప్తే, లింగమా అని నేను నమ్ముకుంటే లంగవాయి పోతిరలింగో, 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 లింగమా అని. బెల్లైనా గదే ముచ్చడి చెప్తాడు, ఎవరు టీవీలో కూర్చున్న గదే ముచ్చడి చెప్తున్నారు. ఏమని అసమ్మతివాదులు గదే చెప్తారు. మియా బీబీ మేమిద్దరమే ఉన్నాం, మాకు పదవులు ఎందుకే, ఇక గిబ్బ అక్కడి పానం మొత్తం అంత పానం నాది, నేను పోతేంది ఉంటేంది ఈ తెలంగాణ వచ్చేదాకా అన్నాడు. అందరూ నమ్మినాం. ఆయన కూడా అన్నాడు, పదవులేవి పట్టవన్నావు తెలంగాణ ప్రాణం అన్నావు, పదవిలేవి పట్టవన్నావు తెలంగాణ ప్రాణం అన్నావు, దొంగలతో దోస్తి గడిపినవు తెలంగాణను పొందబెట్టినవు, దొంగలతో దోస్తి గడిపినవు తెలంగాణను పొందబెట్టినవు, ఓర్పుతోని ఒడ్డుకెక్కినవు. సూపర్ స్టార్ గా పిచ్చోడా చంద్రబాబు అంటే ఎవరా? గడ్డపూట పుట్టినారు కాదనే వాళ్ళ తాత గీనే వచ్చాయని గీనే ఉండి, అరే గట్లెట్లుంటే సార్ ఆయన వెనకబడినప్పుడు అంతమానం అన్నాడు తెలంగాణ. నువ్వు ఉంటే ఉండి ఊట పీక్తా బై, నువ్వు అనవసరం ఖైదకాలను లొలిపెట్టేకు మనం అంటే నన్ను. అరే ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, చంద్రబాబుతోని అందరు వ్యతిరేకించారు, సమైక్యవాదుల కూటమికి సారి గెలిచిన కాడి కానీ వెనకమే ఉంటామా అన్నాడు. కానీ చంద్రబాబు ఆయన తెలంగాణకు అనుకూలం అన్నాడు. ఇయ్యలేమంటుడు, మోసం చేసిండు చంద్రబాబు అని చంద్రశేఖరరావు చెప్పాడు. మోసం చేస్తున్నా తెలంగాణ ప్రజలంతా చెప్పారు, కానీ మోసం చేయడానికి చంద్రశేఖరరావే చెప్పాడు. ఎంత తెలివిగాలోడు అంటే, ఓర్పుతోని ఒడ్డుకెక్కినవు తెలంగాణకు తెడ్డు చూపినవు, లింగమాని నిన్ను నమ్ముకుంటే లంగవాయి పోతిరలింగో, లింగమాని నిన్ను నమ్ముకుంటే పొత్తులెట్లా ఉన్నాయి అంటే, పొత్తెక్కడిపై అమ్మతో చెప్తున్నాయి. నాకు విచిత్రమైన పరిస్థితి అంటే, రేపు బీఫామ్లు ఇస్తుందనగా ఈ పత్రికలలో అడిగారు, ఏం సార్ ఒకసారి ఉంటుందా అంటున్నావు, ఒకసారి లేదంటున్నావు, అందరు రమ్మని తెలంగాణ భవన్లో వండమంటున్నావు, పొద్దుగాల బీఫారం ఇస్తానంటున్నావు, ఉంటుందా ఉండదా అంటే, రాత్రి పూటనేమో ఉండదంటాడు, పొద్దుగాలేమో ఉన్నదంటాడు. అంటే రాత్రి చెప్పింది పొద్దుగాల మర్చిపోతుంది పాపం. ఆయనకి ఏం చేయాలి? విచిత్రమైన పరిస్థితి అంటే, పొత్తులెట్లా ఉన్నాయి అంటే పొత్తు లేదు గిత్తు లేదన్నావు, ఏమన్నా ఎట్లా ఉన్నాయి అంటే పొత్తు లేదు గిత్తు లేదన్నావు. పొత్తు లేదా సార్ అనగా అందరూ ఉరికిరిగా నాకు వస్తుంది టికెట్ నాకు, అరే గట్టెట్టుంటే బాయ్ కారు అన్నాక 4 గీరలు ఉన్నాయా, 4 గీరలు లేకుండా కారు ఎట్లా నడుతుంది బాయ్ అని, కారుకు 4 గీరలు ఉంటాయని మల్ల పొత్తు పెట్టుకున్నావు, కారుకు 4 గీరలు ఉంటాయని మల్ల పొత్తు పెట్టుకున్నావు. సిపిఐ సిపిఎం
ఖచ్చితంగా చెప్పింది ఇది తెలంగాణ కోసం కాదు, ఓట్ల కోసం రాజశేఖర్ దించడానికి మాత్రమే దోస్తానని రాఘవులు మొత్తుకుంటూనే ఉన్నాడు. అయినా చంద్రశేఖర్ రావు కారుకు 4 గీరలుంటాయని మల్ల పొత్తు పెట్టుకున్నావు. సిపిఐని ఓ గీరన్నావు, సిపిఎంది ఇంకో గీరన్నావు, సిపిఐని ఓ గీరన్నావు, సిపిఎం ఇంకో గీరన్నావు, టీడీపీని ఓ గీరన్నావు, నీదేమో ఇంకో గీరన్నావు, టీడీపీని ఓ గీరన్నావు, నీదేమో ఇంకో గీరన్నావు. ఏ సూపర్ కొత్త టైర్లు వేసినా ఇక ఎగబడుతుంది అన్నావు. నేను అప్పుడు అడిగిన సారు టైర్లు మంచిగానే ఉన్నాయి సార్, నీ కారు మంచిగానే ఉన్నది కానీ జోరుగా ఉంది నీ కారు. కేసీఆర్ ఇలా ఎవరు లేకున్నా పర్వాలేదు, చంద్రబాబు ఉన్నాడు, ఇక మన సిబిఐ ఉన్నది, సిబిఐ ఉన్నది, నాకు ఎవరు వద్దన్నాడు, తెలంగాణలో అందరూ వద్దంటున్నా. జోరుగా ఉంది నీ కారు, కానీ నీ కారుకు స్టీరింగ్ లేదు. లింగమాని నమ్ముకుంటే స్టీరింగ్ లేదు, అది ఎటుపోవాలని పోయింది, బొందల పడ్డది. ఇక అందుకే ఇక జర ఏమన్నా హుషారున్నాడు, మెల్లమెల్లగా మీదికెక్కుతున్నాడు. ఇక మీదికెక్కన్నాడు లోపల కేసీఆర్తో పాటు బొందల వాడి బురదలా పొరుతూనే ఉన్నాడు. ఇక బుందల పడ్డ బురద పట్టినటువంటి పార్టీని పట్టుకొని మాకు కేసీఆర్ స్నేహితుడు అంటే నేను ఒప్పుకోను, ఇంకోసారి నేను రాను, ఇది మాత్రం వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే యుద్ధం మొదలవుతున్నది అక్కడనే. తెలంగాణ రాజకీయంగా నేను తీసుకొస్తానటువంటి కేసీఆర్ ఇలా రాజశేఖర్ రెడ్డి ఇట్లా అంటాడు బై శత్రువు ఎట్లా అంటాడు, వాడు అవకాశం కోసం సందు కోసమే ఎదురు చూడబట్టే తలకాయ నడుపుకుంటా తల వంచ అంటివి చంద్రబాబు దగ్గర మోచేతుల కాడ కాళ్ళు కడుపులో పెట్టి ఇక కూర్చుంటివి. ఎంత విచిత్రమైన అబ్బతో చెప్తున్నా సార్, మీరు అందరూ ఏమనుకుంటారు కానీ సమయం లేదు కావచ్చు, కానీ నిజంగా చెప్తున్నామే. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు నేనున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ తల నరుకుంటా తల వంచనన్నాడు. కానీ ఇలా తెలంగాణ ప్రజలందరూ తలలు నరికి ఆయన తలగా తీసుకుపోయి చంద్రబాబు కడుపులో పెట్టిండు. ఇక చాలా మంచోడు, ఇక పాపం ఇక ఆయన కానీ ఇలా ఆయన తల నరకడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితులను వెనుకకు ఓరు, ఇక విడివారు. అందుకే మా తమ్ములు వచ్చారు, బిడ్డ అసైతులా ఆరతందుకొని